యాకోబు వారిని చూసి చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీన్ను కూడా తీసుకొని వెళ్తారా? ఇవి అన్నీయు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. అందరు చెప్పండి, ప్రతికూలత అనండి. వ్యతిరేక పదం చెప్పండి, అనుకూలత. ఇంకోసారి చెప్పండి. దేవునికి అనుకూలమైనవి కొన్నిసార్లు మనకు ప్రతికూలముగా అనిపిస్తాయి. అది ఈ మాట అర్థం. ఎందుకో చెప్తా వినండి. యాకోబు గుంటలో వేయబడటం దేవునికి అనుకూలం. యోసేపు గుంటలో వేయబడటం దేవునికి అనుకూలం. ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళటం కూడా దేవునికి అనుకూలం. అతడు మార్కెట్లో అమ్మబడటం, అతడు పోతీఫర్ ఇంట్లో ఉండటం, అక్కడ ఆయన మీద నిందబడటం, అక్కడ నుండి తిరిగి చెరసాల్లోనికి వెళ్ళటం, రాజుగారికి కల రావటం, ఆ కలభావం ఎవరు చెప్పేవారు లేకపోతే మరలా తిరిగి యోసేపు రాజుగారి దగ్గరికి రావటం, ఆ రాజుగారు కనిన కళకు భావం చెప్పటం, ఆ తర్వాత రాజుగారు ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపును రాజుగా అధికారిగా నియమించటం, ఇది దేవునికి అనుకూలమా ప్రతికూలమా? మీరు చెప్పండి. అనుకూలం. దేవునికి అనుకూలం కాబట్టే గుంటలో వేయబడ్డాడు. ఈ మధ్యలో జరిగింది, నింద వచ్చింది, చెరసాల్లో వేయబడ్డాడు. ఇప్పుడు యాకోబు దగ్గర యోసేపు లేడు. 2, షిమ్యోను లేడు. చాలా కాలం తర్వాత ఐగుప్తు దేశంలో ఘనతను అనుభవిస్తూ అధికారిగా ఉండి పాలన చేస్తున్నప్పుడు అన్నదమ్ములు వచ్చారు. యోసేపు గుర్తుపట్టాడు, కానీ వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. తన తండ్రిని తన ఇంటి వారిని కరువు కలిగిన కనాను దేశములో ఉంచకూడదు, ఐగుప్తు దేశానికి తీసుకొని రావాలి అని యోసేపు ప్రణాళికలు అల్లి దైవ చిత్తం ప్రకారముగా షిమ్యోనును బంధించాడు. ఇది దేవునికి అనుకూలమా ప్రతికూలమా? మీరు చెప్పండి. నోరు తెరిచి చెప్పడం తప్పులేదు. అనుకూలమే కదా. ఎందుకు? కరువు కలిగిన కనాల్లో ఉండకూడదు. తన కుటుంబ సభ్యులు అందరు నా దగ్గరకు వస్తే గోషెన్లో ఉంటారు, ఈ గోషెన్లో వాళ్ళు బ్రతుకుతారు, సమృద్ధిగా ఉంటారు అని యోసేపు అనుకోని షిమ్యోను బంధించటం అనుకూలమా ప్రతికూలమా? మీరు నవ్వు తెరవట్లా. అనుకూలమే కదా. అనుకూలం. అందుకని మీరు బెన్యామీను కూడా తీసుకొని రండి. బెన్యామీను యాకోబు ఇద్దరు ప్రాణాలు పెనవేసుకుంటాయి. బెన్యామీను వస్తే బెన్యామీన్తో పాటు ఎవరు వస్తారు? యాకోబు, మా నాన్నగారు కూడా వస్తారని బెన్యామీను కూడా తీసుకొని రమ్మని చెప్పారు. బెన్యామీను వస్తే ప్రాణంతో ప్రాణం పెనవేసుకున్నది కాబట్టి యాకోబు వస్తారు, నా కుటుంబ సభ్యులు 70 మంది వచ్చి ఐగుప్తులో ఉంటారు అనేది. అసలు యాకోబు సంతతిని 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంచి అక్కడి నుంచి మరలా తిన్నగా కనాన్ దేశానికి, వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళాలి అనుకున్నది దేవుని దృష్టికి ఇష్టమైనది, అనుకూలమైనది. ఇప్పుడు చెప్పండి,
ఇది దేవుని దృష్టికి అనుకూలమైనదా ప్రతికూలమైనదా? అందరు చెప్పాలి. మరి ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు అది చెప్పండి, అది చెప్పరే. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయేంటి అంటాడు. అంటే కొన్నిసార్లు దేవునికి అనుకూలమైనవి మనకు ఎలా కనపడతాయి? ప్రతికూలంగా కనపడతాయి. గుర్తించాలి. ఎవరికైనా బాధే కదా, చెప్పడానికి మాత్రం బాగానే చెప్తాం, తలొప్పుతాం. కానీ అయిపోయిన తర్వాత మీ ముగ్గురు పిల్లల్ని నేను ఎత్తుకొని పోతానంటే మీరు సంతోషిస్తారు. ఎందుకు? ఇంకేముందిలే, భారాలన్నీ పోయినాయి, రాజన్న గారి దగ్గర ఉంటారు మా పిల్లలు అని దాని గురించి కొంచెం తలూపుతారు. మీరు వచ్చి పాకిస్తాన్ వాడు తీసుకొని వెళ్తారంటే ఇస్తారా? ముగ్గురు దానం చేయగలుగుతారా మీరు? అలా ముగ్గురు పిల్లలు ఒక్కసారిగా తండ్రి దగ్గర లేకపోతే ఏ తండ్రి అయినా అనవలసిన మాటే ఇది, ఏ తల్లి అయినా అనవలసిన మాటేనిది. అయితే కొంచెం మనం దూరపు చూపుతో ఆలోచన చేయాలి. దూరపు చూపు. ఆ దూరపు చూపుతో మనం ఆలోచన చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. దీని వెనక దేవుడు ఏదో ప్రణాళిక అల్లారు, ఇది దైవ సంకల్పం, దైవ ఆలోచన అని కొంచెం మనం ఓపికగా ఆ దైవ సంకల్పాన్ని దూరపు చూపుతో చూస్తే ఆయన ప్రణాళికలన్నీ నెరవేర్చబడతాయి. కానీ మనుషుల నైజం ఏమిటంటే, హోషయ్య ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 4లో ఉంటుంది కదా, 4లో ఇక్కడ చూడండి. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొనిది. దేవుడు చెప్తున్నారు. ఇజ్రాయేలీలు నన్ను చూడండి, కొందరు రాజులను నియమించుకున్నారు. ఆ రాజులు ఎవరట? దేవునికి అనుకూలులు కారు. దేవునికి అనుకూలులు కాని రాజులను వారు నియమించుకున్నారు. మనుషుల నైజం ఏమిటంటే వాళ్ళకు ఒక దృష్టి ఉంటుంది, వాళ్ళకు ఒక స్వభావం ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను. ఎగవ నుండి పారుతున్నటువంటి నీరు ఎప్పుడు తనకు అనుకూలంగా దిగువకు పారటానికి చూస్తుంటే కానీ దిగువ నుండి ఎగవకు పారటానికి ఇష్టపడతాయా? అది మరలా చెప్తున్నా, ఎగవ నుండి నీళ్లు పారుతూ ఉన్నాయి. ఎటు కొంచెం డౌన్ ఉంటే, దిగువ ప్లేస్ ఉంటే, స్థలం ఉంటే అటు వెళ్తానికి చూస్తుంటాయి ఆ నీళ్లు. అంతేగాని కాదు నేను ఎగవకి వెళ్తానంటయా అను. ఇది వాళ్ళకు అనుకూలం. మనకు అనుకూలమైనవి కొన్ని ఉన్నాయి, మనుషులకు అనుకూలమైనవి కొన్ని ఉన్నాయి, సాతానుకు అనుకూలమైనవి ఇంకొన్ని ఉన్నాయి, దేవునికి అనుకూలమైనవి ఉన్నవి. మనమంతా ఎవరు? ఇప్పుడు దేవుని దృష్టికి అనుకూలమైన వాటిని కొంచెం నిదానంగా తెలుసుకొని ఆ దిశగా నడిపించబడితేనే మీ నిండు భవిష్యత్తు ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఆమేన్ అని చెప్పండి గట్టి. ఇంకొకసారి, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 2వ తరగతి ఒక రాజు మంత్రి కథ వినాలి. ఓ యుద్ధానికి వెళ్తేను రాజు మంత్రి గారు ఆయన యుద్ధంలో వ్రేలు కోల్పోయాడు, ఒక వ్రేల్ని.
మంత్రిని అడిగాడట. సలహాదారుడు కదా, మంత్రి నా వ్రేలు కోల్పోయాను, వ్రేలు ఇరిగిపోయిందే, ఏంటో చెప్పు అన్నట. ఈ మంత్రి ఏం చేశాడు? అయ్యా అంతా మన మంచికే అన్నాడంట. రాజుగారి కోపం వచ్చేది. నా వ్రేలు ఇరగటం మంచిదా అని చప్పట్లు కొడితే 4 భటులు వచ్చారు. ఈయన తీసుకెళ్ళి చెరసాల్లో వేయండి రా అని చెప్పాడు. వేశారు. ఈయన ఇంకొక యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఈ రాజుగారిని పట్టుకొని వాళ్ళ దేవతకు బలిద్దామని కట్టేసి అరికాల వరకు తల వరకు మా దేవతకి బలిచ్చేవాడు ఎలా ఉన్నాడో అని చూస్తే వ్రేలు లేదు. వాళ్ళు ఏమనుకున్నారు? చిచ్చి, ఈ వ్రేలు లేని లోపాలు కలిగినవన్నీ మా దేవతకే బలి ఇటుమా, చిచ్చే వదిలిపెట్టండి రా, ఈయన వదిలిపెట్టండి అని చెప్పి వదిలేశారు. ఊపిరి పీల్చుకొని మరలా వెంటనే మంత్రి దగ్గరకు వచ్చాడు. మంత్రి నువ్వు చెప్పింది ఏమో అనుకున్నాను, మంచికే అన్నావు అయ్యా, ఇప్పుడు కానీ వ్రేలుతో పోయింది, ఈ వ్రేలు పోకపోతే ఇప్పుడు ప్రాణమే పోయేదేను. స్తోత్రం, హల్లెలూయా. నేను చెరసాల్లో వేశాను, ఏమనుకోబాకు అంటే ఆయన అన్నట్ట చెరసాల్లో ఉండి, అయ్యా నన్ను చెరసాల్లో వేయటం కూడా మంచికే అన్నట. ఇక్కడ మెంటలా, చెరసాల్లో వేయటం మంచిగా అంటాడేంటి అని. ఎందుకు మంచికి చెరసాల్లో వేయటం మంచి ఏంటి అంటే, నన్ను గాను చెరసాల్లో వేయకపోతే నీ ప్రక్కనే నేనుంటా, అవునా? వాళ్ళు నీతో పాటు ఎవరు పట్టుకుంటారు? నన్ను పట్టుకుంటారు, అవునా? అవును. నీ వ్రేలు పోయింది, నిన్నేమనరు, నా వ్రేలు బాగానే ఉంది కదా. ఇప్పుడు నన్ను ఏం చేస్తారు? వాళ్ళ దేవతకే బలిస్తారు. ఇస్తారా లేదా? అవునురా. అందుకని నన్ను చెరసాల్లో వేయటం కూడా అది. అంటే దైవ అనుకూలముగా మనం నడిపించబడితే అది అప్పటికీ మనకు మంచిగానే మార్చబడుతుంది. హల్లెలూయా. మానవులే కొన్నిసార్లు అనుకుంటారా, దేవునికి బుద్ధి ఉందా, దేవునికి జ్ఞానం ఉందా, దేవునికి ఆలోచన ఉందా, దేవుడు అంటే ఇలా చేయొచ్చా? బట్టలు అమ్ముకునే 2 వ్యాపారస్తులు రోడ్డు మీద వెళ్తా మేడి చెట్టు ఒకటి ఉంటేను, మేడి చెట్టు, ఆ పేద చెట్టు కింద కూర్చున్నారంట. కూర్చొని అలా తలవాల్చి పడుకొని 2 అనుకున్నారంట, ఒరే దేవుడికి జ్ఞానం ఉందంటరా. ఉందా అసలు జ్ఞానం? అరే మన ఇళ్ళల్లో ఉండే గుమ్మడి చెట్టుకి ఇంత లావు కాయ ఉంటుంది, సొర చెట్టుకి ఇంత లావు ఉంటుంది కాయ, బొప్పాయి చెట్టుకి ఇంత లావు ఉంటుంది కాయ, చెట్లకి ఇంత కాయలు ఉంటే దోసకాయ ఎంత ఉంటుంది, తీగ ఎంత ఉంటుందిరా, ఇంత ఉంటుంది కాయ, ఎంత ఉంటుంది. ఇంత పెద్ద చెట్టుకి గోలికాయలాగా ఇంత అంటరా కాయ ఉండేదే, కనీసం బస్తా అన్న ఉండొద్దు అంటరా. దేవుడికి తెలివి ఉందంటరా అలాంటి పోటుగాళ్ళు 2. కాసేపు ఆగిన తర్వాత చల్లటి గాలికి నిద్ర వచ్చింది, పండుకున్నారు. నిద్రపోయి లేచి చూస్తేను ఈడి మీద ఒక 100 కాయలు రాలిపడ్డాయి. ఇప్పుడు చెప్పండి, ఈడి మీద 100 కాయలు రాలిపడ్డాయి. వాళ్ళిద్దరు అనుకుంటారు, ఒరే గుమ్మడికాయ చెట్టు, సొర చెట్టు, బీరకాయ చెట్టు, బొప్పాయి చెట్లు ఇంత లావు కాయలు ఉంటాయి కానీ వాటికి నీడ ఉంటుందంటారా? నీడ ఉండదురా. వాటి కింద ఎవరైనా పండుకుంటారా? పండుకోరురా. ఇంత పెద్ద చెట్టుకి దేవుడు ఇంత చిన్న కాయలు ఎందుకు పెట్టాడంటే, ఇంత నీళ్ళలో అదే మనం అనుకున్నట్టుగా బస్తా లావున కాయ ఉంటే 100 బస్తాలు మన మీద పడిపోతే మన పని ఏంటిరా? సత్యోలమే కదరా.
అందుకే నా బిడ్డలు వస్తారు ఈ చల్లటి నీళ్ళలో చల్లటి గాలిలో పండుకోవాలని దేవుడు ప్రణాళికలో ఈ చెట్టు కింద చిన్న చిన్న కాయలు పెట్టాడు. ఒరే దేవుడికి తెలివి ఉంది రే. ఆహా, కొన్నిసార్లు ఇలాగే చేస్తూ ఉంటారు చాలామంది. ఇలా అయితే బాగుండు, అలా అయితే బాగుండు, అలా అయితే బాగుండు, ఇలా అయితే బాగుండని తమ స్వచిత్తాన్ని మనుషుల చిత్తాన్ని చేయటానికి ఇష్టపడతారు. అలా కాకుండా దేవుని దృష్టికి అనుకూలమైనవి ఏవో అలాగున మనము అనుసరించుకుంటూ వెళితే తద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మీరు అనుభవించబోతున్నారు. ఏ బి సి 3 మాటలు. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో హిజ్కియా ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? గోడ తట్టు త్రిప్పుకొని యథార్థ హృదయున్నై సత్యముతో మీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా, అది నోట్ చేయండి, మీ దృష్టికి అనుకూలముగా నేను ఎలా నడుచుకుంటునో కృపతో నన్ను జ్ఞాపకము చేసుకొనిమని ప్రార్థన చేసిన వెంటనే హిజ్కియాకు స్వస్థత కలిగెను. దేవుని దృష్టికి అనుకూలముగా నడుచుకున్న వారికి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. దేవుడు వారిని ఆరోగ్యవంతులుగా ఉంచబోతున్నారు. మనిషి ప్రాణములో, ఆత్మలో, శరీరములో ఆరోగ్యకరమైన జీవితం చేయాలి. ఫిజికల్గా మనం ఎప్పుడు హెల్దీగా ఉండాలి, శారీరకముగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. చాలా డెలికేట్ బాడీలు ఉంటాయి కొంతమందికి. నన్ను చూడండి, రాత్రులే కానీ చాలా డెలికేట్ బాడీలు. ఎంత డెలికేట్ అంటే చెప్పొచ్చో లేదో, అర్థమైందా? రేగడం ఇట్లాగా ఉంటారు. కొంచెం ఎండ వచ్చిందనుకోండి, ఈ రేగడం బట్టి బిగుసుకుపోయింది. 4 చుక్కలు నీళ్ళు పడి అనుకోండి, చెప్పండి, జారిపోయింది. శ్రమకి కొంతమంది తట్టుకోలేరు, సంతోషానికి కూడా తట్టుకోలేరు. శ్రమ వచ్చిందంటే వెంటనే అందరి కోసం చావా, నాకు రావట్లేదా అంటారు. సంతోషం ఎక్కువైపోతే కూడా ఇల్లు తిరిగి అబ్బాబా నేను ఆపుకోలేకపోతున్నాను. ఏంటి ఆపుకోలేదు? సంతోషం. డెలికేట్ బాడీలు. ఇంకో మాట చెప్తే వినండి. ఒకడికి ఆలుగడ్డ కూర పెట్టారంట. మీరు బంగాళదుంపలు అంటారు చూడండి. ఆలుగడ్డ కూర పెట్టారంట. కొంచెం తినొచ్చు కదా, లిమిట్గా తినొచ్చు కదా. వాతం అన్నాడంట. సరే అని చెప్పి మరుసటి రోజు పాపం ఏ కూరమ్మా, వంకాయ కూర పెట్టారు. వంకాయ కూర కొంచెం తినొచ్చుగా, లిమిట్గా తినొచ్చుగా. ఏదైనా లిమిట్గా తింటే ఏం కాదు. అర్థమైందా? ఎంత అన్లిమిట్ కాదు, లిమిట్. ఎంత తిన్నా ఏం కాదు, లిమిట్గా తింటే ఏం కాదు. లిమిట్గా తినాలి. ఏది పెట్టినా తింటా, నేనైతే లిమిట్గా తింటా. మీ ప్రేమంతా పొంగి పొర్లేటట్టు దాంట్లో కలిపినా నేను తిన్ను. సరే, నా నిమిత్తం ఎవరైనా అలిగారు అనుకున్నా ఆగను. నాకు ఒక లిమిట్ ఉంటుంది, ఆ ప్రకారంగా తింటా. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉండి మీకు వాక్యం చెప్తున్నా. వంకాయ కూర పెట్టారంట. ఇప్పుడు చెప్పండి, వెంటనే వంకాయ కూర చూడగానే గజ్జి అన్నాడంట. సరిపోలా? ఇక చెప్పాలంటే ఆలుగడ్డ కూర పెడితే వాతం అన్నాడు,
వంకాయ కూర పెడితే గజ్జి అన్నాడు, సొరకాయ పెడితే చీ. ఇది ఉన్న కూరగాయలు ఇవే కదా, లేదా పరలోకం నుంచి ఏమైనా కూరగాయలు వస్తాయా? ఆవేశం ఎక్కువ, తొందర ఎక్కువ కొంతమందికి. ఛీ, రోజు తినే వంకాయలే, రోజు తినే అలుగడ్డలే, ఛే, రోజు తినే సొరకాయలే, బీరకాయలే, ఛే. ఆ ఆవేశంలో ఛే, రోజు చూసే భార్య అన్నాడంట. రోజు చూసే భార్య కాక రోజు ఒక భార్యను చూస్తాడా? తెలివి తక్కువడు కాకపోతే. పల్లెంలో ఇటు పక్కన అన్నం పెట్టాడు, పక్కన కూర వేసిందంట. కొత్త కోళ్ళ అమ్మాయి, కొత్త భార్య, నేర్పుకోవాలి. అమ్మాయి అన్నంలో ఇవే అటేస్తే మరలా పల్లెం అంతా కడగాలి, నీకు ఇబ్బందే అనాలా. అలా అంటే సరిపోయింది. అన్నం విడిపెట్టావు, కూర అటు పెట్టావు, ఎవడు లాక్కుంటాడు? ఎవడు లాక్కుంటా అంటే ఏం చేయాలి? ఇప్పుడు జేసీబీ పెట్టాలి మనం అందరం కలిసి ఇప్పుడు లాగటానికి. పల్లెంలో ఆ కూర తీసుకొని అన్నం మీద వేసుకోవడానికి కూడా ఒళ్ళు బోరు కొంతమందికి. మనిషి శరీరములో ఆరోగ్యముగా ఉండాలి, మానసికముగా ఆరోగ్యముగా ఉండాలి. మానసిక ఒత్తుల చేత నలిగిపోతూ కొంతమందికి చూడండి ఒకటే దిగులు. మనాదికి అంటారుగా మీరేదో మనాదినా ఏముండదు, మందు ఉండదంట. అమెరికా వెళ్ళా అదొక దిగులు. కొంతమందికి ఎప్పుడు అదే దేశంలో ఉంటారు. అదొక టైపు మనుషులు. మానసిక ఒత్తుళ్ళు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మానసికంగా ఎప్పుడు హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మూడవది ఏమండి, ఆత్మీయముగా మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు నేను ఈ మాటలు చెప్తూ ఉంటాను. మన ఆత్మ ఎప్పుడు ముళ్ళ పొదలో పడిన విత్తనంలాగా ఉండకూడదు. మన ఆత్మ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. గాయతో ఇదే మాట కదా చెప్పింది యోహాను, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్నీ విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెను. సౌఖ్యము అంటే ఆరోగ్యము. దేవుని దృష్టికి అనుకూలముగా ఎంతవరకు మీరు నడిపించబడుతూ ఉంటారో మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండబోతున్నారు. స్వస్థత కలుగునగాక, స్వస్థత కలుగునగాక. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునగాక, స్వస్థపరచునగాక. ఈ ఆరాధనలో మీరు స్వస్థ చిత్తులుగా మార్చబడుదురుగాక. స్వస్థత నీడ మీ మీద పడునుగాక యేసు నామములో. ఏ అనారోగ్యముతో బాధపడుతూ వచ్చినా వెంటనే నా దేవుడు మీకు సంపూర్ణమైన స్వస్థత కలిగించునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బి బి ఒకసారి చెప్పమన్నా. బి దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం. మీరు 14, 15 వచనాలు నోట్ చేయండి. 14వ అధ్యాయంలో కూడా మీరు 2, 5 వచనాలు నోట్ చేయండి. 2, 5, 15లో 14, 15, 14లో 2, 5 వచనాలు చూడండి. ఇక్కడ ఆశా రోజుల్లో కూడా దేవుని దృష్టికి అనుకూలముగా ప్రజలు నడిపించబడినట్లుగా మనం చూస్తాము. అలా నడిపించబడిన కారణాన్ని బట్టి ఇప్పుడు 14, 15 లింక్ చేసుకోండి. చివరిలో ఏమని రాయబడిందంటే, నలుదిశల శత్రువులను వారి మీదికి రాకుండా చేసి వారికి నెమ్మది కలగజేసెను అని వాక్యం చెప్తుంది. నెమ్మది కలగజేసెను. దేవుని దృష్టికి అనుకూలముగా ఎంతమంది అయితే నడిపించబడుతూ ఉంటారో వారందరికీ అన్ని వైపులా
దేవుడు నెమ్మది కలగజేయునుగాక. ఇప్పుడు చెప్పండి, చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా. నెమ్మదిగా మేము బ్రతుకుతున్నాము అనేవాళ్ళు దించండి, దించండి, ఒకసారి దించండి, ఒకసారి దించండి, దించు 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 దించు. అర్థం చేసుకో ముసల్దాన వాక్యం. నెమ్మదిగా బ్రతుకుతున్నాం మేము ప్రస్తుతానికి. ఏ కలవరం లేకుండా, ఏ టెన్షన్ వాతావరణం లేకుండా, నలుదిశలో మాకు ఏ ఇబ్బందులు లేకుండా మేము నెమ్మదిగా బ్రతుకుతున్నాము. ఇప్పుడు ఎంతమంది నెమ్మదిగా బ్రతుకుతున్నారో వాళ్ళు మాత్రం చేతులు పైకెత్తి అల్లేలి అని చెప్పండి. నేను మాత్రం కళ్ళు మూసుకుంటాను కాసేపు. చెప్తారా? హలో, తలదించబాకండి. మనిషి జీవితం ఈ రోజున నెమ్మదిగా గడుపుకోలేకపోతున్నారు. ఏదో ఒక కలవరం. ఆ 14వ అధ్యాయంలో రాయబడింది, ఎంతకాలం మీరు నా తట్టు తిరగకుండా ఉంటారు? నా తట్టు మీరు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా పక్షమున ఉంటే నేను మీ పక్షమున ఉంటాను. 5-6 వర్షాల వరకు చదువుకుని, దేశంలో భయంకరమైనటువంటి కరువులు, కల్లోలాలు, ఎక్కడ చూసినా కలవర వాతావరణం. ఆ రోజుల్లో దేశం పాడైపోతుంది, ప్రశాంత వాతావరణం లేదు. ఈరోజు చేతుల కష్టార్జితంలో నెమ్మది లేదు, వ్యాపార వ్యవస్థలో నెమ్మది లేదు, ఉద్యోగ వ్యవస్థలో నెమ్మది లేదు, పిల్లలు చదువుకునే విద్యారంగంలో నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్యలో నెమ్మది లేదు, పిల్లలు పుట్టిరనే సుఖము లేదు. ప్రశాంతంగా అంత తిని ఆరోగ్యంగా నెమ్మదిగా ఉండలేకపోతున్నారు. దావీదు సంగతి చెప్తే వినండి. దావీదు సంగతి, గొర్రెల కాపురైనటువంటి దావీదు రాజు అయినప్పటికీ తన బ్రతుకు దినములో ఎక్కడా ప్రశాంతంగా నెమ్మదిగా బ్రతికిన రోజులు లేవు. అదే మనం చూస్తాం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనములో, దావీదుకి నలువైపులా అన్ని దిక్కుల 4 దిక్కుల శత్రువులు ఉన్నారు. ఒక రోజు వచ్చింది, ఆ 4 దిక్కులు ఉన్న శత్రువులను దేవుడు వారి మీద దావీదుకి జయమిచ్చి ఆయనకు నెమ్మది కలగజేసెను. నేను ఒక మాట చెప్పనా? విస్తారమైన ఆస్తులు, ధనభోగాలు, అర్థమైందా? భోజన బల్ల చుట్టూ పిల్లల ఒలివల మొక్కల వల్ల ఎంతమంది ఉన్న మనిషికి నెమ్మది లేకపోతే ఆ బ్రతుకంతా వ్యర్థముగా మారిపోతుంది. నెమ్మదిగా బ్రతకాలి. మీరు మీ కష్టార్జితంలో ఒక నెమ్మది ఉండాలి, మీ వ్యాపారములో నెమ్మది ఉండాలి, మీ ఉద్యోగ వ్యవస్థలో నెమ్మది ఉండాలి. కడుపును పుట్టిన పిల్లల ద్వారా మీకు ఆ పిల్లలను చూసుకొని నెమ్మది పొందుతూ ఉండాలి. ఈ రోజున సుఖము లేదు, నెమ్మది లేదు, క్షేమం లేదు. కారణం ఏంటంటే దేవుని దృష్టికి అనుకూలమైనవి చేయకపోవటమే ఈ కలవరాలకు కారణం. దేవుని దృష్టికి అనుకూలమైనవి ఏవో అవి గమనించి ఆ దిశగా మీరు నడిపించబడినంత కాలం అన్ని వైపులా నా దేవుడు మీకు నెమ్మది కలగజేయునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. నెమ్మది ప్రకటిస్తున్నాను ఈ ఆరాధనలో. మీ 4 దిశలా మీరు నెమ్మది పొందుదురుగాక. 4 దిశలా మిమ్మల్ని కలవరపరిచే ప్రతి కార్యం యేసు నామములో తొలగిపోవునుగాక, 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 తొలగిపోవునుగాక. సంతోషించండి. అన్ని వైపులా నా దేవుడు మీకు నెమ్మది కలగజేయునుగాక. దేవుని దృష్టికి అనుకూలముగా నడిపించబడినప్పుడు ఒకటి స్వస్థత కలుగుతుంది, రెండవది
నెమ్మది కలుగుతుంది. మీరు నెమ్మదిగా బ్రతకబోతున్నారు. కీడు వచ్చునన్న భయం లేకుండా మీరు సురక్షితముగా ఉండబోతున్నారు. నెమ్మదిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి, మీ హృదయములను నెమ్మలపరచునగాక, మీ మనసును నెమ్మలపరచునగాక, మీ ప్రాణాత్మ దేహములకు నెమ్మది కలగజేయునుగాక. హల్లెలూయా. సి ABC రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. ఇది కూడా చదువుతామా? 8:23. పైనున్న ఆకాశమందును భూమి అందును లేరు పూర్ణ మనసుతో. అందరు చెప్పండి, నీ దృష్టికి అనుకూలముగా నడచిన నీ దాసుల విషయమై ఏం చేస్తారు? నిబంధనను నెరవేరుస్తాడు. ఆయన దృష్టికి అనుకూలముగా నడుచువారి పట్ల ఆయన ఏం చేస్తారు? నిబంధనను నెరవేరుస్తారు. ఆమెను చెప్పండి ఒకసారి, ఇంకోసారి. నిబంధన నెరవేర్చకపోతే ఏమవుతుంది? పెళ్ళిలో చేసుకున్న ప్రమాణాలు మర్చిపోతే ఏమైపోతుంది? హలో, పెళ్ళిలో చేసుకున్న ప్రమాణాలు మర్చిపోతే ఏమైపోతుంది అనగానే దిడీలు చెప్పాలి మీరు. ఏమని? భార్యాభర్తలు విడిపోతామని చెప్పాలా? అది ఉదాహరణ చెప్తున్నా. పెళ్ళిలో చేసుకున్న నిబంధనలు మర్చిపోతే, ప్రమాణాలు మర్చిపోతే భార్యాభర్తలు ఏమవుతారు? ఇప్పుడు సింపుల్గా చెప్పండి, విడిపోతారు. ప్రభు మనతో చేసిన నిబంధనలు, ప్రభుతో మనం చేసిన నిబంధనలను ఆయన స్థిరపరచకపోతే ఇప్పుడు చెప్పండి, ప్రభువు మనం ఏమవుతాము? విడిపోతాము. ప్రభువుకు మనకు సంబంధం లేదని అర్థం. అందుకే యేసన్న గారు చివరి పాట ఆశ్రయ దుర్గమా అనే పాడారు. అది యేసన్న గారు పాడిన చివరి పాట. ఆ పాటలో వారు వాడిన మాట తెలుసా? నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు. ఎఫెక్ట్లు ఎవడు పెట్టమని నిన్ను? తిక్క సౌండ్ సిస్టమ్ పెట్టమంటే ఎఫెక్ట్లు పెట్టమనుకున్నా. నువ్వు ప్రపంచంలో ఎవరికైనా ఆపరేటింగ్ చెయ్యి, రాజన్న చేసేటప్పుడు ఆలోచించేయి. రాజన్న అంటే అట్టాటోడు ఎట్టాటోడు అనుకున్నా. ఎట్టాటోడు అందరిని అడిగి చెప్తాను. మరి ఏం చేసేది? పాట ఎత్తగానే ఎవరు పెట్టమండి ఎఫెక్టు? క్వాలిటీ పోయి తెలుసా నీకు? తెపాల్లో తలకాయ పెట్టి మాట్లాడి ఇంటికి వెళ్ళి, తలకాయని తెపాల్లో కుండలో పెట్టి మమ్మీ అను. ఎఫెక్ట్ అంటే అది పెట్టబాబు. సరేను, అది అనవసరంగా పోయింది. ఇప్పుడు మంచి మూడ్లో పోంటివి, మంచి మూడ్ అనండి అందరూ. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. మరలా, నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. మరలా, నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా, సమాధానార్థమైన నా నిబంధన కొట్టివేయబడద్దు. హల్లెలూయా.
నాతో ప్రభు చేసిన నిబంధన నేటి వరకు స్థిరపరిచాడు కనుకనే మీ ముందు నేను సజీవునిగా ఉన్నాను. మనము ప్రభుతో చేసిన నిబంధనలు స్థిరపరుస్తున్నాడు నా దేవుడు. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులారా నా యొద్దకు రండిని ఒక రోజున మనలను ఆయన సమకూర్చబోతూ ఉన్నారు. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక్కసారి నిత్య నిబంధన నీతో చేసి నీ పద సన్నిధి చేరియున్నాని. ప్రభుతో మనం నిబంధన చేశాము, మనతో ప్రభువు నిబంధన చేశారు. ఆయన దృష్టికి అనుకూలముగా నడుచువారిని, ఆయన దృష్టికి ఏవి అనుకూలమైనవో గమనించి ఆ దిశగా నడిపించబడు వారికి స్వస్థత కలుగుతుంది, అన్ని వైపులా నెమ్మది కలుగుతుంది, నిబంధనను దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఒక 3 సార్లు దేవుని దృష్టికి అనుకూలము 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 అనండి. మరి యాకోబు ఏమన్నారు? ప్రతికూలము ప్రతికూలము అన్నారు. అందుకే మనకంటూ ఒక అనుకూలం ఉంటుంది, మనుషుల అనుకూలతలు ఉంటాయి. సాతాను కూడా కొన్నిసార్లు తనకు అనుకూలమైనటువంటి మనకు చూపిస్తాడు. ఒకని ఎదుట సరైనదిగానే మార్గం కనపడుతుంది, తుదకది మరణానికి తీసుకొని వెళ్తుంది. కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను. అయిపోయింది అనుకున్నారా ఏంటి? అవదు. మీ అందరికీ సుపరిచితమైన మాటలే ఒక కొత్త విధంగా మీకు చెప్తాను. చూడండి, 93వ కీర్తన చూడండి అందరూ. ఐదో వచనం. ఇక్కడ ఏమని రాయబడింది? నీ శాసనములు ఎన్నటికిని తప్పిపోవు. అందరూ యెహోవా, అందరూ చెప్పండి, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఇప్పుడు చేతుల పైకి చెప్పండి ఆమేన్. దేవునికి అనుకూలమైనవి ఏమిటి? ఇప్పుడు పరిశుద్ధతయే దేవునికి అనుకూలమైనది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. యేసుక్రీస్తులో కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు లేవు. యేసుక్రీస్తులో ఉన్న పరిశుద్ధతను బట్టి మనము ఆయన వైపుకు ఆకర్షించబడి ఉన్నాము. కుడి ఏదో ఎడమేదో తెలియని పరిస్థితుల మధ్యలో నడిపించబడిన వారు ఒకప్పుడు మీరు. నిజదేవుడు ఎవరో తెలియకుండా నడిపించబడిన వారు మీరు. సేవకులు మీ గ్రామాలకు వచ్చి, మీ ఇంటి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు యొక్క గుణశీలతను గురించి సువార్త రూపములో మీకు బోధించారు. యేసుక్రీస్తు ద్వారా ఏదో అద్భుతాలు జరుగుతాయి అనే దిశగా వచ్చే వాళ్ళు తక్కువ. యేసుక్రీస్తు యొక్క గుణశీలత, ఆయన పరిశుద్ధుడు అని ఆ దిశగా ఆకర్షించబడిన వారే ఎక్కువ. ఒకవేళ మోయబడిన గర్భాలు తెరవబడిన, రోగులు స్వస్థత కలిగిన, దయ్యము శక్తుల చేత చేతబడి మంత్రశక్తుల చేత పీడియం పడుతున్న
అలాంటి వ్యక్తులందరూ మందిరానికి వచ్చిన బాగుపడిన తర్వాత మీకు బోధించే బోధ ఏమిటంటే మీరు పరిశుద్ధంగా ఉండాలనే బోధిస్తుంది. వాక్యము ఉతక స్నానం వంటిది. వాక్యము చేత ఆదివారం వచ్చినప్పుడు ఏమండి దర్శించబడాలి. స్నానము చేసిన శరీరములుగా ఉండాలి మీరు. యేసయ్య పేతురు పాదాలు కడుగుతుంటే వద్దన్నారు. అప్పుడు యేసయ్య అంటారు, నేను కడగకపోతే నీకు నాకు సంబంధం లేదన్న. అలా అయితే నన్ను నిలువల్ల కడగమన్నారు. అవసరంలా. ఒకప్పుడు బాప్తిస్మము ద్వారా వాక్యము ద్వారా దర్శించబడి నువ్వు స్నానం చేశావు, శుభ్రపరచబడ్డావు. ఈ పాదాలు కడగటం అంటే ప్రవర్తనలో మార్పులు వచ్చినాయి కాబట్టి ప్రవర్తన సరిదిద్దుతున్నాను అంటాడు. ఈ చోటుకు వచ్చిన వారు ఎలా ఉండాలంటే స్నానము చేసిన శరీరముల కలిగిన వారుగా ఉండాలి. శరీరములో కొన్ని అపవిత్రతలు ఉంటాయి, ప్రాణములో అపవిత్రతలు ఉంటాయి, ఆత్మలో అపవిత్రతలు ఉంటాయి. త్రికోణములో మనిషి పరిశుద్ధపరచబడాలి. ఒకటి వాక్యము, రక్తము, పరిశుద్ధాత్మ. ఈ మూడు ఆదివారం ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించాలి. వాక్యము చేత మీరు దర్శించబడాలి, రక్తం మీ మీద ప్రోక్షించబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఈ త్రికోణములో మనిషి పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత నుండి ఇంకొక మెట్టు ఎక్కాలి. దాన్నే సంపూర్ణ పరిశుద్ధత అంటారు. మందిరానికి వచ్చినది, మందిరములో దేవుడు మనల్ని స్థిరపరిచినది ఇందుకు. దేవుడు మిమ్మల్ని ఆయా గ్రామాల్లో నుంచి, ప్రాంతాల్లో నుండి ఒకప్పుడు కుడి ఏదో ఎడమేదో తెలియక, మంచి చెట్లు తెలియక, నీతి యథార్థ తెలియక తిరుగుతున్న మిమ్మల్ని త్రాగుబోతులుగా ఉన్న వారిని, వ్యభిచారులుగా ఉన్న వారిని, నరహంతకులుగా ఉన్న వారిని, పేకాట ఆడేవారిని, భార్యాభర్తల విడిపోయిన కుటుంబాలు, కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? ఆయన పరిశుద్ధుడిగా ఉన్నట్లుగా రోజు రోజుకి పరిశుద్ధతను కాపాడుకుంటూ సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి మీరు రావాలి. అందుకు దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చింది. అందరి చేతుల పైకే చెప్పండి గట్టిగా హల్లెలూయా. రోమపత్రికలో ఉంటుంది 6వ అధ్యాయములో, రోమపత్రికలో 6వ అధ్యాయంలో ఉంటుంది 12, 19 ఈ 2 వచనాలు మీరు నోట్ చేసుకుంటే ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే మీ శరీరములలో, ఇదిగో అరికాలు మొదలుకొని తల వరకు మీ శరీరములలో ఉన్న అవయవాలన్నీ కళ్ళు, ముక్కు, నోరు, పెదవులు, చెవులు అన్నీ, ఈ అవయవాలన్నీ కూడా పాప సాధనాలుగా వాడుకోకూడదు. పాప సాధనాలుగా కళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకొంచెం అంత కాటుకు పెట్టకూడదు. లిప్స్టిక్లు పెట్టుకొని దేవుని పెట్టలేం. అర్థమైందా? డాడీ డాడీ అంటుందంట ఈ మధ్య ఒక పిల్ల. డాడీ అంటే మొన్నటి వరకు పప్ప అన్నావు కదా అంటే ఆ పిల్ల అంటుందంట పప్ప అంటే పెదవులకు పోసుకున్న లిప్స్టిక్ పోతుంది, అందుకని డాడీ అంటున్నానే అన్నాడు. దీని పేషం చల్లంకుండా మీ అవయవ ప్రపంచాలను భౌతిక ప్రపంచానికి చూపించి ఆకర్షితులు కావటానికి కాదు. మీ అవయవ ప్రపంచం అంతా కూడా, నేను చెప్తున్నా, ఎవరైనా అందగాళ్ళు చూశాను అనుకోండి, నేను వర్ణించుకుంటాను, ఈ బిడ్డలు ఎంత అందంగా ఉన్నారు, ఇంకా నా ప్రభు ఎంత అందంగా ఉంటారో అనుకుంటాను నేను. ఎంత చక్కని కళ్ళు ఇచ్చారు, ఎంత చక్కని ముఖం ఇచ్చారు, ఎంత బాగున్నారు, చక్కగా ఉన్నారు, నా యేసయ్య ఇంకెంత అందంగా ఉంటారు, ఆయన అతి సుందరుడు అనుకుంటాను నేను, అతి పరిశుద్ధుడు అనుకుంటాను. మీ అవయవ ప్రపంచాలను పాప సాధనాలుగా వాడుకోకూడదు. వాక్యం అంటుంది మీ అవయవ ప్రపంచములను నీతి సాధనాలుగా వినియోగపరుచుకుందురుగాక. పక్కన తెస్సలోనిక మొదటి పత్రిక ఉంటుంది. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయములో 3వ వచనం నుండి చూడండి.
చూడండి, మీరు పరిశుద్ధులు అగుటయే అనగా జారత్వానికి దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును అన్యజనుల వలె కామాతురత యందు కాకుండా, ఏమండి, ఘనత యందును పరిశుద్ధత యందును మీ మీ ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమై ఉన్నది. అందరు చెప్పండి, చేతుల పైకి ఎత్తి గట్టిగా హలే. ప్రార్థనా మందిరానికి వచ్చినది ఎందుకు? మనము దేవునికి అనుకూలమైన పరిశుద్ధతను కాపాడుకోవటానికి. ఇంకొకసారి, దేవునికి అనుకూలమైన పరిశుద్ధతను కాపాడుకోవటానికి. నేను ఏములూరు పిరంగిపురంలో సేవ చేసేవాడిని. అక్కడ ఒక ఆయన ఉండేవాడు, పెద్ద వయసు కదా అనుకొచ్చి నేను దగ్గర తీసుకునేవాడిని. ఈ కెమెరా కొంచెం విడిపెట్టు అన్నాను అనుకో, నా ప్రక్క నుండి కెమెరా పెట్టు అన్నాడు. వినండి బాగా, ఈ బాక్స్ కొంచెం ఇటు తిప్పు అనేవాడిని, మరలా బాక్స్ కొంచెం తిప్పు అనేవాడు. పెద్దోడు కదా, ఏముందిలే చెప్పనేలే అనుకునేవాడిని. అన్నీ ఇలాగే మాట్లాడేవారు. పిల్లలకే విసుకొస్తుంటుంది. అందరి దగ్గర అలాగే ప్రవర్తిస్తుంటాడు. సంఘములో అందరి చేత మంచోళ్ళు అనిపించుకోవాలి, సేవకుల చేత మంచోళ్ళు అనిపించుకోవాలి. ఎవరైనా నాకు చెప్తా ఉండేవారు, ఒరే పెద్ద వయసు 60-70 సంవత్సరాల వయసు, తండ్రి లాంటి వాళ్ళు, వృద్ధుల్ని గద్దించొద్దని వాక్యం చెప్పట్లేదా? సహించండి అన్నాను. ఒకరోజు ఒక సభలో ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నా. ఇలాగ బార్గేట్స్ కట్టారు, ఆ చివరి నుండి ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నా. దయ్యం పట్టినా ఒక ఆమె వచ్చారు. ఇక దయ్యాల సంగతి మీకు తెలియదు ఏముంది, కర్నూలు దయ్యాల సంగతి. 10వ తేదీ ఓల్ నైట్ పెట్టినప్పుడు చూడాలి మన దయ్యాలని, కర్నూలు దయ్యాలు. ఒకప్పుడు కర్నూలు ఓల్ నైట్లో పెట్టినప్పుడు 10వ తేదీ చూడాలి. ఆ దయ్యాలను ఎలగొట్టమే పెద్ద సేవ మనకప్పుడు. అలా దయ్యాలన్నీ ఎలగొట్టినందుకే దయ్యాలు పోయినాయి, మనుషులు ఇక్కడికి వచ్చారు. ఆ దయ్యాలే లేకపోతే మీరందరూ వచ్చేవాళ్ళు కాదు. ఒక్కొక్క దయ్యం ఒక్కొక్కరిని తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆ దయ్యం పట్టిన మనిషి వచ్చి నన్ను ఎలా చూస్తున్నా మనిషి, ఆడ మనిషి. నేను చూసా, యేసు నామములో అన్నాను. అప్పుడు ఇంకా వయసు మీద అన్నాను కదా, గట్టిగా అన్నా. ఆ మనిషి పోతన్నా అని ఏదో పుట్టింటికి అత్తగారింటికి బలవంతంగా పోయినట్టు కింద పడ్డాడు. ఆ మనిషి కింద పడి సాధారణంగా కింద పడేసాడు ఆ మనిషిని. నా పక్కన వెనక తిరుగుతున్నాడు కదా, ఎవరు? పెద్ద ఆయన అక్కడ దాకా వచ్చి చూశాడు. ఆ మనిషి కూడా ఇలా చూసింది. నేను అన్నది మరలా రిపీట్ చేసేవాడు కదా, రిపీట్, యేసు నామములో అన్నాడు. ఆ దయ్యం పట్టిన మనిషి ఏమన్నారంటే ఒక్కటే మాట, నీకెందుకురా. ఇప్పుడు రాజన్ గారు ప్రార్థన చేస్తారని మీరు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ఏమైంది? దయ్యం పట్టిన వ్యక్తులు ప్రార్థన చేయండి. కర్నూలులో తెలియక చేసిన వాళ్ళు చాలామంది డెత్ స్టేజ్కి వెళ్ళిపోయారు. మీరు చేతులు పెట్టి ప్రార్థన చేయకూడదు. పెట్టి చేశారంటే అవతల రోగాలన్నీ వస్తాయి మీకు. పొరపాటును కూడా తెలియక ఎవరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయొద్దు. ప్రార్థన చేయాలంటే మామూలు చేయండి. చెయ్యి పెట్టారంటే అవతల రోగాలు మొత్తం వస్తాయి. ఆమె దయ్యం పట్టిందా, ఆమె దయ్యం పోయితే నీళ్ళలోకి వస్తాడు. చాలామంది చూశాను కాబట్టి చెప్తున్నా, దయచేసి ఆ పిచ్చి పొరపాట్లు చేయబాక.
ఈయన ఏం చేశాడు? వెంటనే అందరు నవ్వారు. నీకెందుకు రానగా నవ్వారు అందరూ. అవమానం అయిందని ఎల్లు జుట్టు పట్టుకొని ఆయన లేకపోయాడు. ఇక దయ్యానికి వచ్చింది కోపం. అమాంతును పడేసి గొంతు మీద కాలు పెట్టి తొక్కుతా ఉన్నాడు. నేనేం ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నా. అర్థమైందా? ఎవడో వచ్చి చెప్పాడు, అన్నా అన్నా ఏంట్రా అడు చూడన్నా, ఎందుకో చెప్పరా అన్నా, అన్నా చూడన్నా, నేను చూడలేక చెప్పరా అన్నా, ఆయన్ని దయ్యం గొంతు మీద గాలి పెట్టి తొక్కుతున్నాడన్నా, అన్నా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కాసేపు తొక్కలేరా స్తోత్రం స్తోత్రం అన్నా అన్నా అన్నాడు. కాసేపు అయ్యే వరకు నేను ఎందుకు మనం చెప్తే వినడు. మీరు చెప్పండి, తొక్కించుకుంటే కానీ వింటారు కొంతమంది, అవునా కదా? మనం చెప్తే వింటారు కొంతమంది. అంతా అయిపోయిన తర్వాత వచ్చి స్తోత్రం 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 అని అప్పుడు కంటాడు సాతాను, నువ్వు చెప్పు ఎంట, ఈయనకెందుకు, నువ్వు చెప్పు ఎంట, ఈయనకెందుకు. ఆ తర్వాత నేను గమనించానండి ఆయనలో వచ్చిన మార్పు. అన్నావు ఆ కెమెరా కొంచెం చెప్పమనన్నా అంటే ఒకవేళ చెప్పిన ఎలా చెప్తాడు, రాజన్న కొంచెం కెమెరా తిప్పమన్నాడు అన్న చెప్పు తొక్కించుకున్న తర్వాత కానీ చెప్పరే. అది కొన్నిసార్లు మనం మందిరానికి ఎందుకు వస్తున్నాం, మన పని ఏమిటి, వాక్యానికి మనం ఎంత స్పందించాలి, నాయకత్వం సేవకులు ఒకటి చెబుతున్నప్పుడు మనం ఎంతవరకు వినాలి. అర్థమైందా? వేల సంఘాలను కట్టిన వాళ్ళం తెలీదా మాకు? వేల కుటుంబాలను మీ చేత మిమ్మల్ని నడిపించిన వాళ్ళం తెలీదా? మేము లేకుండానే ఇక్కడ సంఘం స్థాపించబడిందా? మేము లేకుండానే మీరందరూ వచ్చారు ఇక్కడికి తెలీదా? పండిపోలా చూడండి జుట్టంతా. తెలీదా? సొరకాయలా ఉంటే బాగుంటుంది, గోలికాయలాగే ఉంది, సొరకాయలా బాగుంటే బస్తా ఉండాలంటే బస్తా ఉంటే మీద పడిద్ది. బస్తా ఉంటే చెప్పరే మీద పడిద్ది. మీద పడితే ఏమైంది? హోసన్నా మినిస్ట్రీస్లో నడిపింపు ప్రతిదీ తాత్కాలికంగా ప్రతికూలంగా అనిపించిన గుండె నిండా మీ మీద ప్రేమ పెట్టుకొని చెప్తున్నా, మీ క్షేమం కోరుకునేవాని నేను, అవసరమైతే మీ కొరకు ప్రాణాన్ని దారబోసేవాని నేను. నా ప్రాణం నాకు ప్రియమైనది కాదు, మీ ఎదుట చెప్తున్నా. హోసన్నా మినిస్ట్రీ నడిపింపు తాత్కాలికంగా ఒకవేళ ప్రతికూలంగా అనిపించిన దైవ చిత్తం ప్రకారముగా నడిపించబడుతుంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చేతుల పైకే చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దైవ అనుకూలమైనది ఏంటి? ఇప్పుడు పరిశుద్ధపరచబడటమే దేవునికి అనుకూలం. యోసేపు తన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నారు. ఇతరుల సంగతి నాకు అనవసరం, తన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నారు. తన తోటి వారు ద్రాక్షరసాన్ని త్రాగి రాజు తినే భోజన పదార్థాలను తిని మత్తులైపోతూ ఉంటే దానియేలు రాజు తినే ఆహారాన్ని, రాజు త్రాగే ద్రాక్షరసాన్ని త్రాగి నన్ను నేను అపవిత్రపరుచుకొనను, ఎన్నటెన్నటికీ మీరు పరిశుద్ధముగా జీవించడమే దేవునికి అనుకూలమైనది. ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ సంపూర్ణముగా పరిశుద్ధపరచునగాక. యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితులుగా మార్చబడి
ఆయన ఎదుట మీరు నిలబడుదురుగాక, నిలబడుదురుగాక. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. అందరు చూశారా? 23 వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకి హేయములు, దొంగ త్రాసు దేవునికి అనుకూలము కాదు. రివర్స్గా వ్రాయండి. న్యాయమైన త్రాసు దేవునికి అనుకూలమైనది. ఇంకోసారి చెప్పండి అందరూ. న్యాయమైన త్రాసు దేవునికి అనుకూలమైనది. స్వరమెత్తి చెప్పండి అందరూ. ఎత్తొచ్చుగా, ఇలా చేతులు కూడా పైకి ఎత్తి చెప్పొచ్చు కదా. ఇలా కాటా పట్టుకోండి, కాటా పట్టుకోండి, కాటా. ఇప్పుడు చెప్పండి. ఏ త్రాసు? ఓకేనా? వేరే వేరే తూనికరాళ్ళు దేవునికి హేయం, దొంగ త్రాసు దేవునికి హేయం. మరి దేవునికి అనుకూలమైనది ఏమిటి? న్యాయమైన త్రాసు. అంటే న్యాయపరముగా మనం నడిపించబడటమే దేవునికి అనుకూలము. మన దేవుడు నీతి గల న్యాయాధిపతి. న్యాయాన్ని అన్యాయముగా, అన్యాయాన్ని న్యాయముగా మార్చువాడు కాదు. మన దేవుడు పక్షపాతి కాదు. ముఖాలు చూసి పక్షపాతముతో తీర్పు తీర్చువాడు కాదు మన దేవుడు. నేను ప్రకటించుచు ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు పక్షపాతము చూపేవాడు కాదు. నీతిగల న్యాయాధిపతి అయిన ఆ న్యాయాధిపతి మన వాక్యట నిలిచి ఉన్నాడు. ఆయన తప్పక మనకు న్యాయమే చేస్తాడు. మరి మనం ఎలా ప్రవర్తించాలి? ఇప్పుడు న్యాయముగా తీర్పు తీర్చాలి. న్యాయపరమైన జీవితం ఉండాలి మనకు. కాటాకి కింద చింతపండు పెట్టి పెద్దమ్మాయి చిన్నమ్మాయిని పిలుస్తున్నట్టు ఒక ఆయన కామిట్లో ఆయన ఉన్నది ఒక అమ్మాయి. కాస్త తెలివిగా వచ్చినప్పుడేమో మానిక సరిగ్గా ఉండాలి కదా అని, లేకపోతే మరలా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని పెదమాయి అన్నాడట. వస్తుంది ఒక అమ్మాయి పెదమానికి తీసుకొని ఆ సరైన కొలతో వాళ్ళకి ధాన్యం గొలిచిస్తాడు. కొంచెం తెలివి తక్కువలు వస్తారు కదా, ఆ తెలివి తక్కువ వాళ్ళు వచ్చినప్పుడేమో చిన్నమ్మాయి అన్నాడంట. వచ్చేది ఒకరే. పెద్దమ్మాయి అంటేనేమో పెద్దమ్మానికి వస్తుంది, చిన్నమ్మాయి అంటేనేమో చిన్నమానికి వస్తుంది. కొన్నిసార్లు ఎన్ని మాయమాటలు చెప్తారో. ఏది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, నేను బట్టల షాపుకి ఏదో కొందామని వెళ్ళా. ఓ శారీ అడిగింది ఒక ఆమె, 3000 చెప్పాడు. అమ్మో, చూస్తేనే పేదోళ్ళు 3000 పెట్టి కొంటారా పాపం అనుకోను. నేను అడిగి తిరుగుతున్నాను. ఆఖరికి అడిగింది ఇటైంది బేరం అయిపోయింది. ఆఖరికి జరిగింది. చివరికి ఆమె 300 రూపాయలు చేతిలో పెట్టి చీర తీసుకొని వెళ్ళింది. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు నేను అడిగాను,
ఈ చీర ఎంత బాబు, పరిచారకులకు కావాలి అని నేను అడిగాయండి. ఆయన కరెక్ట్గా చెప్పాడు, 300 అని చెప్పాడు. మరి వాళ్ళకేంటి నువ్వు 3000 చెప్పావన్నా? వాళ్ళు 3000 చెప్తే ఎంతకు అడిగారు తెలుసా అండి అని అడిగాడంట. అడిగాడు ఎంతకు అడిగారన్నా? 150కి అడిగారండి. వాళ్ళు 150కి అడుగుతారని చెప్పండి, 3000 చెప్పాడంట. మరి నాకెందుకని మీరు 300 చెప్పారంటే, మీరు బేరం అడగరండి అని చెప్పాడు. ఇదే మాయా. దాని ఖరీదు ఎంత? 300. అది చెప్పింది ఎంత? 3000. ఇప్పుడు 2700 ఎంత? దొంగ మాటలు. బట్టల షాపులకి వెళ్ళినా ఇదే. ఒక ప్లాట్ కొనాలన్నా అదే. ఇక్కడ ప్లాట్లు కొనేవాళ్ళం, కొనడానికి ఎంత తిరిగేవాళ్ళమో ఆ రోజులన్నీ గుర్తొస్తాయి నాకు. ఇటు వచ్చినప్పుడంతా ఆ రోడ్లే గుర్తొస్తుంటాయి. ఆ తుమ్మ చెట్టు కింద, యాప చెట్టు కింద కూర్చొని, అర్థమైంది, అప్పుడప్పుడు ఏదో కొంచెం తెప్పించుకొని తినుకుంటా, అర్థమైందా, ఇక్కడెక్కడే తిరిగేవాళ్ళం. ఈ రోడ్డు పక్కన ఇది ఎంత స్థలం అంటే, అర్థమైందా, సెంట్ ఇంత చెప్పేవాడు, అంతా అనగానే ఇంత దిగేవాడు. సరే, ఇదంటే మన పరిధి. కొన్ని చోట్ల చూడండి, పిల్లలు త్రాగే పాల పొడిలో కూడా కల్తీలు, కట్టే బ్రిడ్జీలు ఓపెనింగ్ చేయక మునిపే పడిపోతున్నాయి. అమ్మా, గవర్నమెంట్ వాళ్ళు కడుతున్నారు బిల్డింగులు, అర్థమైందా, 6 నెలలకే చూడండి క్రాకులు వస్తున్నాయి. 6 నెలలకే చూడండి పాములు వస్తున్నాయి దాంట్లోకి, బెజ్జాల్లో నుంచి పెచ్చులు ఊడిపోతున్నాయి. కల్తీ ఎక్కడ చూసినా, మోసం, దగ, లంచగొండ్ల రాజ్యం. అయితే దేవుని పిల్లలుగా మీకు పక్షపాతం ఉండకూడదు. న్యాయపరమైన జీవితం చేయాలి. న్యాయమైన త్రాసు మీకు ఉండాలి. మీకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయముగా ఉండకూడదు. మీ కంటిలో దూలాలు ఉంచుకొని ఎదుటివారి కంటిలో నలుసులు తీయొద్దు. తీర్పు తీర్చు మనుషుడా, మొదట నిన్ను గూర్చి నీవు తీర్పు తీర్చుకో. వాక్యం చెప్తుంది. యేసయ్య చెప్పారు, మీరు ఎవరికి తెగించి తీర్పు తీర్చవద్దు, అప్పుడు మీరు తీర్పులానికి రారు. మన భక్తిని మనం అగపరుచుకోవాల్సిన అవసరం లేదు. మన భక్తిని, మన యథార్థతను దేవుడు రుజువుపరుస్తాడు ఒక రోజున. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకోసారి, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, ఏమనుకోను నేనంటే, కొత్తిమీరల దశం భాగం ఇస్తాను, ఎల్లిపాయల దశం భాగం ఇస్తాను, పుదీనాల దశం భాగం ఇస్తాను. నేను వాళ్ళలాగలేను, ఈలాగలేను, వాళ్ళలాగలేను, అది కావాలి ఇలాగలేను, ఏమనుకోను. ఆఖరికి ఏమయ్యాడు? ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడా? పరిసయ్యుడి ప్రార్థన, ఆయన ప్రార్థనలో వాడిన మాట ఏమిటంటే, ఎదుటి వారి తప్పులు అతని మెప్పులు తప్ప ఇంకేమి లేవు. మనం ఏదో న్యాయవంతులమని, మనం ఏదో యథార్థవంతులమని మనం రుజువుపరుచుకోవాల్సిన అవసరం లేదు. యేసయ్య బొచ్చు కత్తిరించేవాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? రైట్స్ ఉన్నాయి, అయినా మౌనంగా ఎందుకున్నాడు తెలుసా? ఒక రోజున మీ యథార్థతను ప్రభు రుజువుపరచబోతున్నాడు. మీ నీతిని రుజువుపరచబోతున్నాడు. చప్పట్లు కొట్టి సంతోషించండి అందరూ గట్టిగా. ఆమేన్. నా దేవుడు మీ యథార్థతను రుజువుపరుస్తారు, మీ న్యాయాన్ని రుజువుపరుస్తారు, మీ ప్రార్థన రుజువుపరుస్తారు. ఏం చేశావో ఇల్లు కూలిపోయింది, ఏం చేశావో పిల్లలు చనిపోయారు, ఏం చేశావో ఆస్తులు పోయింది, ఏం చేశావో ఈ రోగం, ఏం చేశావో భార్య చనిపోయింది, ఏం చేశావో పిల్లలు చనిపోయారు, ఏం చేశావో భర్త చనిపోయాడు, ఏం చేశావో. మనుషులు వేసే నిందలకు భయపడవద్దు. ఎన్ని వచ్చినా యోబు అంటాడు, మరణమగు వరకు నేను న్యాయము తప్పను,
మరణమగు వరకు నేను యథార్థను విడిచిపెట్టను. ఒక రోజున మిమ్మల్ని ఆయన త్రాసులో పెట్టినప్పుడు మీరు తేలిపోకూడదు. బెల్షస్సరు ఉంది కదా బైబిల్లో, ఆయన త్రాసులో పెట్టారు. త్రాసులో పెడితే అతను ఇప్పుడు తక్కువగా కనపడ్డాడు, తేలిపోయాడు. న్యాయమైన జీవితం చేయండి. మరోసారి చెప్తున్నా, మీకు వచ్చిన కష్టార్జితం మీకు చాలు. ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే దొంగ సంతకాలు పెట్టొద్దు, అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు. కష్టపడండి. నీతిమంతులు కలిగినది కొంచెమైనను అది మిగులుబాటుగా ప్రభు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. కష్టము చేసి సమకూర్చుకునేవాడు ఆస్తిని దేవుడు వృద్ధిపరుస్తాడు. కష్టపడి 4 రూపాయలు సంపాదించండి. మీరు కష్టపడిన ఫలితం 4 రూపాయలు మీకు చాలు. వేరొకరి ఘనతను, వేరొకరి మహిమను మీరు కోరుకోవాల్సిన అవసరం లేదు. మీకు న్యాయమైన తోనికరాళ్ళు ఉండాలి, మీకు న్యాయమైన త్రాసు ఉండాలి. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి గట్టిగా హల్లెలూయా. న్యాయమైన త్రాసులో దేవుడు మిమ్మల్ని తూచునుగాక. యోబు భక్తుడు అంటాడు, నన్ను దేవుడు న్యాయమైన త్రాసులో తూచునుగాక. అలా తూచినప్పుడు నేను నిర్దోషిగా కనబడతాను. బెల్షస్సరు త్రాసులో పెట్టినప్పుడు తేలిపోయాడు. చివరికి అడ్డగీత కొట్టాడు దేవుడు. అర్థమైందా? ఆయన రాజ్యాన్ని కోల్పోయేటట్లు చేశాడు. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఏమిటి? న్యాయపరమైన జీవితం చేయటమే దేవునికి అనుకూలం. దేవునికి మహిమ కలుగునగాక. చూద్దామా? ద్వితీయోపదేశకాండం 27:19. త్వరగా 27:19. చూశారా? న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. ఇంకా పైన ఉంటే చూడండి అక్కడ, చూశారా ఎంత భయంకరమైన పరిస్థితో? ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. 16:19 16:19 అన్నీ చూశారా? ఇప్పుడు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. 16:19 న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. అందరు చెప్పండి, నేను చెప్పిన మాట చెప్పండి, చేతుల పైకే చెప్పండి అందరూ. న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. రెండవది, పక్షపాతము చేయకూడదు. తర్వాత, లంచము పుచ్చుకొనకూడదు. లంచము అనేకుల కన్నులకు గుడ్డితనము కలగజేస్తుంది. ఒక న్యాయపరమైన జీవితం మీరు చేయుదురుగాక. ఇంకొక మాట చెప్తాను చూడండి, ముగిస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదలను అనుసరించక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో, దేవునికి అనుకూలమైనది ఏదో అది పరీక్షించి తెలుసుకున్నట్లు
మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. మొదటి వచనం కూడా చదువుతాం. మొదటి వచనం 12 మొదటి వచనం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అందరి చేతుల పైకే చెప్పండి గట్టిగా. ఇంకొకసారి. చిన్నప్పుడు ఈ పాట పాడేవాళ్ళు విన్నారా మీరు? ఎవరైనా విన్నారా? స్తోత్రం చెల్లింతుము, ఈ స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. కొట్టొచ్చుగా. ఆగండి ఆగండి, ఏది ఇంత బాగా పాడుతున్నారు? మర్చిపోలేదన్నమాట ఈ పాట. ఇంకా వేరు ఈ పాటలో ఒక మాట ఉంది. అదేంటంటే, సజీవ యాగముగా మన శరీరము సమర్పించి, సజీవ యాగముగా మన శరీరము సమర్పించి. ఏం కొట్టడా? మీరు ఆపండి. వాళ్ళ స్వరాలు ఎంత బాగున్నాయి. మీరు పెడుతుంటే తేడా కొడుతుంది. వాళ్ళు పాడేది ఏంటి, మీ శృతి ఏంటి, ఏంటంట పట్టుకో సరిగ్గా. అసలు మీ వాయిస్ ఎంత బాగుంది. ఏంటి మరలా పాడండి. సజీవ యాగముగా మన శరీరము సమర్పించి, యేసుని వెంబడింప, మా అమ్మ ఎక్కువ ఈ పాట పాడేవారు. క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. సేవకు వచ్చేటప్పుడు నేను మా వాళ్ళని ఎవరు మీరు చూడలేదు కదా, నేను అలా చూపించుకునే సేవకుని కాదు కదా. కానుక వేయబడిన సేవకుని నేను. కానుక వేయబడిన సేవకుని. ఇక సమర్పణే నాకు తెలుసు. యేసన్న గారి ద్వారా నేను నేర్చుకున్నది సమర్పణ. సేవకు వస్తుంటే మా అమ్మ గుమ్మం దగ్గర శవంలాగా పడి, ఒరేయ్ నాగరాజుగా, నా పూర్వ పేరు అది, నేను చచ్చాననుకోని నా శవాన్ని దాటి వెళ్ళరా అన్నది. నేను శవాన్ని దాటి వెళ్ళటం ఏమిటని ఆ రాత్రికి ఆ రాత్రి ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభువు నాకు చెప్పారు, ఆగబాకు, వాళ్ళందరిని విడిచిపెట్టి రా నా సేవకి, వాళ్ళందరినీ నేను నీ వద్దకు చేరుస్తా, ఒకసారి రా అని చెప్పారు. మరలా తెల్లారి బైబిల్ పట్టుకొని బయలుదేరా. ఎప్పుడు 92లో
92 నుంచి 95 వరకు నేను విశ్వాస జీవితం చేశాను సేవకుడి దగ్గర. 95లో పూర్తిగా సంస్థలోకి వచ్చా, మినిస్ట్రీస్లోకి. ప్రప్రథంగా మినిస్ట్రీస్లోకి రాగానే ప్రప్రథమగా నేను ఒక చిన్న బ్రదర్గా సేవ చేసిన ఊరు ఏదంటే కర్నూలు. అందుకే ఆ కర్నూలును మర్చిపోను, రాయలసీమని మర్చిపోను. చచ్చిపోయిన తర్వాత కూడా నా రక్తంలో రాయలసీమ రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. రాయలసీమ అంటే అంత ప్రాణం నాకు. వస్తుంటే మా అమ్మ మరలా దారిలో అడ్డంగా, గుమ్మం దగ్గర అడ్డంగా పడి, నేను ఆగాడు కదా ఈరోజు కూడా ఆగుతాలే అని చెప్పి మరలా అడ్డంగా పడుకుంటే అప్పుడు నా వయసు ఎంత, 18. ఈ వయసులోనే ఆగట్లా మేము సేవలో. ఆ వయసులో ఆగుతానా? నీ పని ఎలా ఉందా, త్రొక్కెళ్ళమన్నావా అని చెప్పి నేనేం చేశాను, జంపు చేసి వచ్చా, ఎగిరి. 3 సైకిళ్ళు పెడితే ఆ 3 సైకిల్ని దాటుకుంటూ వెళ్ళి జంపు చేసిన నేను లోకంలో ఉన్నప్పుడు. కబడ్డీ ఆడితే అన్నిట్లో ఫస్టు, పోట్లాట్లో ఫస్టు. మామూలుడు కాదు నాగరాజు అంటే. పందేలప్పుడు పళ్ళ మధ్యలో సైకిల్ని పెట్టుకొని నా ఎత్తు లేపేవాడిని. పళ్ళ మధ్యలో సైకిల్ని పట్టుకొని అన్ని పోటీలు, అన్ని టిక్స్ తెలుసు. సేవలోకి వచ్చిన తర్వాత ఇలా అయిపోయింది. మా అమ్మకి ఏం అర్థం కాలేదు. ఒరే నాగరాజా ఇక అంతేనా అన్నది. ఇక మా అమ్మ పాడిన పాటే నేను పాడాను. ఇదే పాట. ఏ పాట? సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. అంతే. ఎప్పుడు సంగతి ఇది? 95. ఇప్పుడు 2005. వెరస ఎంత మొత్తం? 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలు సజీవ యాగముగా నా శరీరాన్ని ప్రభువుకు సమర్పించాను. దేవునికి మహిమ కలుగునగాక. ఈ శరీరములో ఏ అపవిత్రత ప్రవేశించలేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చాలా మందికి సమర్పణ అంటే ఏమిటో తెలియదు. చాలా
బ్యాటరీ సరిగ్గా చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. అంతే. ఏది దిగిపోద్ది? బ్యాటరీలు అయితే దిగిపోతాయి. కొన్నిసార్లు అలాగే అనిపించింది నాకు. దేవుడి సృష్టి వేరు కదా. కత్తులు చూడండి, కోసి కోసి మొద్దు పారిపోతాయి. కానీ మన పళ్ళు ఎన్ని ఎముకలు నమిలి ఉంటాయి. ఎప్పుడైనా సాన పెట్టించారా? చెప్పరే, సాన పెట్టారా? ఎవరుకున్నారు? మరి దేవుని సృష్టి అది. మన బ్యాటరీ ఎప్పుడు దిగకూడదు. హల్లెలూయా. ఇప్పుడుతో ముగింపు అనుకోబాకండి. మీ పిల్లలకు కూడా సువార్త చెప్తా నేను. 50 ఇంకా 50 వేసుకోండి. ఎన్ని? ఇంకా 50 సంవత్సరాల సువార్త చెప్పాల్సిందే. మీ పిల్లలకు కూడా పేర్లు పెట్టాలి. ఇప్పుడు చెప్పండి, దేవునికి అనుకూలమైనది, దేవునికి ఇష్టమైనది ఏమిటి? ఇప్పుడు సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకి సమర్పించుకోవాలి. ఏంటి సమర్పణ అంటే ఏమిటి? పేరు పెట్టుకుంటే సమర్పణ. సమర్పణగా సేవకుల దగ్గరకు వచ్చామంటే సమర్పణ. సమర్పణగా సంఘంలో ఉన్నామంటే సమర్పణ. సమర్పణ ఏది? ప్రతిష్టత ఏది? ఈ సమర్పణకు మరొక పర్యాయ పదం ప్రతిష్టత. ప్రతిష్టతకు మరొక పర్యాయ పదం ఏంటంటే ప్రత్యేకత. ప్రత్యేకత. సంఘం ఎప్పుడు ప్రత్యేకంగా జీవించాలి. కర్మేలుకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము అని వ్రాయబడింది. హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా ఉపదేశములో ఒక జీవో పెట్టినప్పుడు ఆ జీవో ప్రకారముగా మీరు నడుచుకోవాలి. చూడండి, మీకా 7:14 కర్మేలుకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు మీ స్వాస్థ్యపు వారిని మేపుము. ఒక సేవకుడి గురించి చెప్తున్నారు. ఎవరిని మేపాలి? కర్మేలుకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని. లోకానికి మీకు పొత్తు కుదరకూడదు. చీకటికి వెలుగుకు పొత్తు కుదరదు. అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు కుదరదు. విగ్రహాలకు దేవునికి పొత్తు కుదరదు. దేవుని మందిరానికి బెలియాలకు పొత్తు కుదరదు. ఆఖరిగా చెప్తున్నాను, ఓ ప్రత్యేకమైన జీవితం ఉండాలి. ఒంటి నిండా 5 వేలకు 5 ఉంగరాలు పెట్టాడు ఒక పాస్టర్ గారు. నన్ను చూడండి, పెట్టి మెల్లో గోల్డ్ చైన్ వేసి ఆయన ఏమని ప్రసంగం చేస్తున్నాడు తెలుసా? పేతురు గారి ప్రసంగం చేస్తున్నాను. చూడండి, సంఘమా, ఆ రోజున శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడు కూర్చున్నప్పుడు పేతురు ఏమన్నాడు? మీ సంగతే మర్చిపోయాను. ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద, చెప్పరే, వెండి బంగారములు మా యొద్ద. ఈయన 5 వేలకే 5 ఉంగరాలు పెట్టాడు, మెల్లో గోల్డ్ చైన్ వేశాడు. మరలా ఏమని ప్రసంగం చేస్తాడు? వెండి బంగారముల మా యొద్ద లేవా, మాకు కలిగినదే మీకు ఇస్తున్నాం. అదేమిటి? నజరేయుడైనా యేసునామములో లేచినడు. వాడు లేవడు. వాడు ఎందుకు లేవడంటే ఈయన అబద్ధం చెప్పాడు. నేను అనొచ్చు ఆ మాట. ఏమని? వెండి బంగారములు క్షయ వస్తువులు మా యొద్ద
నేను అనవచ్చు, నేను అనినా మీరు నమ్ముతారు, లేవు కాబట్టి. అవునా కదా? మినిస్ట్రీస్ ద్వారా ఒక ప్రత్యేకమైన జీవితం మీకు ఉపదేశం బోధిస్తున్నప్పుడు ఏది ప్రత్యేకత ఏది? ఇప్పుడు అందరూ మీ అరిచేతులు చూపించండి. ఇలా ఎవరి చేతుల్లో గోరెంటాకు ఉందో ఎత్తు. వాళ్ళ బల్లారాధన ఇవ్వద్దని చెప్తాను నేను. మీ చేతుల్లో గోరెంటాకు పెట్టకూడదు. తిన్న గిడి తిప్పండి. మరలా వంకాయ కలర్ వచ్చింది. గోళ్ళకు పెయింట్లు వేయద్దు. వంకాయ కలర్ కనపడుతుందా? అరిచేతుల్లో ముగ్గులు వేశారా? ప్రత్యేకత పోయింది. అర్థమైందా? నేను పండుకొనే బెడ్షీట్ మీద పూలున్నా కానీ నేను పండుకోను. ప్లేన్ కలర్ ఉండాల. ఏ కలరు? ఎందుకు మరి? తలలో మల్లెపూలు, కనకాంబరాలు, కట్టుకునే బట్టల మీద మల్లెపూలు, కనకాంబరాలు చల్లాలా? ఇలా అంటే మీకు బాధ అనిపించింది, కానీ ఇలాంటి ఉపదేశాలతో కట్టిందే హోసన్నా మినిస్ట్రీ. మీరు చెప్పండి గట్టిగా. రోజు రోజుకి ఆత్మీయత క్షీణించిపోతుంది, ప్రార్థన క్షీణించిపోతుంది, సమర్పణ క్షీణించిపోతుంది. ఆదివారం కొంచెం తెల్ల బట్టలు వేసుకొని మందిరానికి రమ్మంటే ఇప్పుడు హేళనగా మారిపోయింది. కొన్నిసార్లు మందిరానికి వస్తున్నారా లేకపోతే పెళ్ళిళ్ళకి వెళ్తున్నారా అని అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రత్యేకత ఉండాలి, శరీరాన్ని చంపుకోవాలి. హోసన్నా మినిస్ట్రీ గొప్పతనం ఏమిటంటే ప్రతిష్టతే. యేసన్న గారు ఉపదేశంతో పాటు ప్రతిష్టతను వేశారు పునాదిగా. ఈ బళ్ళారి చౌరస్తాలో ఉన్న హోసన్నా మందిర విశ్వాసులారా, సజీవ యాగముగా మీ సర్వ శరీరములను ప్రభువుకు సమర్పించుకొనండి, ఇది దేవునికి అనుకూలమైనది. హల్లెలూయా. మలాకీలో ఉంటుంది 1వ అధ్యాయములో ఆఖరి మాటలు ఉంటాయి. గుడ్డిదాన్ని తీసుకొని వచ్చి, కుంటిదాన్ని తీసుకొని వచ్చి, జబ్బు కలిగిందని, రోగం కలిగిందని తీసుకొచ్చి దేవుని మందిరంలో బలిపీఠం మీద అర్పిస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీలో లోపాలు లేని మగది ఉండగా కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, జబ్బుదాన్ని అర్పణగా తీసుకొచ్చి పెడతారో? అలాంటి అర్పణ దేవుడు అంగీకరిస్తాడో? అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడునుగాక. అబ్రహాం నీ కుమారుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి బలర్పించంటే అబ్రహాము లేక 100 సంవత్సరాల వయసులో పుట్టిన కుమారుని తీసుకొచ్చి దేవునికి బలర్పించాడని వాక్యం చెబుతుంది. ఇది సమర్పణ. యెఫ్తా ఏ మాట అయితే ఒప్పుకున్నాడో, మొక్కుబడి చేసుకున్నాడో, మొక్కుబడి ప్రకారం తన కుమార్తెగా చేశారు. ఇది సమర్పణ. ఎప్పటికీ సమర్పణ కోల్పోవద్దు, ప్రతిష్టతను కోల్పోవద్దు. అర్థమైందా? సేవకులంగా మేము మా ప్రతిష్టతను కోల్పోకుండా ఉన్నంతకాలం మీరు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు, గౌరవిస్తూనే ఉంటారు. ఏ క్షణమైనా ప్రతిష్టతను కోల్పోయామనుకోండి, మనసులో బాధపడతారు, మదనపడతారు, ముఖాన్ని చూపించడానికి కూడా ఇష్టపడరు. ఏ సమర్పణతో అయితే వచ్చామో ఆ సమర్పణలో 50 సంవత్సరాలు ఉన్నా 50 సంవత్సరాలు కూడా మీరు ప్రేమిస్తూనే ఉంటారు మమ్మల్ని. అందుకని దేవునికి అనుకూలమైనది పరిశుద్ధత, దేవునికి అనుకూలమైనది న్యాయపరమైన తీర్పు, దేవునికి అనుకూలమైనది సమర్పణ. సమర్పణ జీవితం ఉండాలి మీకు.
సమర్పణలో కట్టుకోవాలి. రోజు రోజుకి పెంతుకోస్తు అనుభవాలు రావాలి మీకు. ఏ కోస్తు? ఇంకొంచెం చెప్పండి గట్టిగా. పెంతుకోస్తు. వెలగాల వస్త్రాలు ధరించుకోవాలి, ఒంటి నిండా బంగారం వేసుకోవాలి, మల్లెపూలతో అలంకరించుకోవాలి, కనకాంబరాలతో అలంకరించుకోవాలి. లేకపోతే ఈ భౌతికమైన మహిమలకు ఆకర్షితులు కావద్దు. మీరు వేరే సంఘాల గురించి మీరు ఆలోచించవద్దు. ఓసన్న పునాదులేవి, పునాది సిద్ధాంతాలు. కాస్త 4 రూపాయలు రాగానే నా స్థలం కొనుక్కోండి, 4 రూపాయలు మిగిలే ఇల్లు కట్టుకోండి, కారు కొనుక్కోండి, బైక్ కొనుక్కోండి, అవసరమైన వస్తువులు కొనుక్కోండి. 4 రూపాయలు మిగిలాయని చెప్పి ఏమంటే సుఖభోగాలకు అవకాశం ఇవ్వకండి. నేను చాలా చూస్తున్నా ఈ మధ్య సంఘాలలో ఆత్మీయత తగ్గిపోతుంది, సమర్పణ తగ్గిపోతుంది, ప్రతిష్ట తగ్గిపోతుంది. ఒంటి మీద అర్థమైందా? పెంతుకోస్తులాగా భక్తి చేసే వాళ్ళు లెక్క పెట్టుకుంటే వేళ్ళ మీద 100లో 10 మంది కనపడట్లేదు. ఎవరు మెల్ల చూసినా గోల్డ్ చైన్లు, ఎవరు చెవులు చూసిన దిద్దులు, ఎవరు ముక్కు చూసిన ముక్కు పేసర్లు, ఎవరు కాళ్ళు చూసిన పట్టీలు, ఎవరు చూసిన ఈ తప్ప రోజుకి సమర్పణ తగ్గిపోతుంది. తప్ప అని మీరు అంటలేదు. హోసన్న పునాదులు వేరు. మారాలి రాబోయే రోజు. దేవునికి మహిమ కలుగునగాక. సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకు సమర్పించండి. అందరూ లేచి నిలబడండి. మీ బైబిల్ పట్టుకొని లేచి నిలబడండి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దామా? తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి అందరూ గట్టిగా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అందరు చెప్పండి ఆమేన్. ఏది అనుకూలం? మనుషులందరి కొరకు ప్రార్థన చేయటం అనుకూలం. ఎన్ని విషయాలు చెప్పాను? 1 పరిశుద్ధత, 2 న్యాయమైన తీర్పు, న్యాయపరముగా జీవించటం, 3 సమర్పణ, 4 ప్రార్థన. మనుషులందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసుప్రభు ఏం చెప్పారు? మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు గట్టిగా చెప్పండి. చేస్తున్నారా? నిజం చెప్పండి. ఏమని చేస్తున్నారు? ఒక ఆమె చేశారు, ప్రార్థనకి వెళ్ళొద్దు అన్నాడంట. ఇక మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నా. నన్ను ప్రార్థనకి వెళ్ళొద్దు అన్న మా ఆయనకి కడుపులో నొప్పి పుట్టించు ప్రభువా, యాకోబును తన్నినట్టు తన్ను ప్రభువా. ఆ ప్రార్థనలో వాడిన మాట ఏంటి? యాకోబును తన్నినట్టు తన్ను, యాకోబును తన్నినట్టు తన్ను 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 అంటే అప్పుడే వాడు వచ్చాడు త్రాగి. తన్ను తన్ను అంటే ఆమెను ఎక్కిరి తన్నాడు. పనికి మాలదానా, నన్ను దన్నమంటావా అని. ఆమె నా దగ్గరకు వచ్చి అంటారు, రాజన్న ప్రార్థన చేస్తున్నప్పుడు శోధనలు ఎక్కువ వస్తున్నాయి ఏంటి అన్నది.
అప్పుడు నేను అన్నాను, ప్రార్థన చేసినప్పుడు శోధనలు ఎప్పటికి రావు. యేసయ్య చెప్పారు, ఆయన చెప్పిన మాట వాస్తవమే, అబద్ధం కాదు. శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయమన్నారు. మరి ప్రార్థన చేసినప్పుడు శోధన ఎందుకు వచ్చింది? అప్పుడు యేసయ్య మాట అబద్ధం కాదా అన్నా. అసలు ఏమని ప్రార్థన చేశావు అన్నాను. అప్పుడు చెప్పారు ఏమని, ప్రార్థనకి వెళ్ళొద్దంటేను కడుపు నొప్పి పుట్టాలని ప్రార్థన చేశా. మా తల్లి, ఇంకేం చేశావు? యాకోబును తన్నట్టు తన్నమన్నా. అప్పుడు ఏం చేశాడు వాడు? త్రాగిపోసి నన్ను తన్నాడు. మరి కరెక్టేగా, మరి ఎవరైనా చేస్తారా ఆ విధంగా? ఆమె అప్పుడు అన్నారు, ఏమని చేయమంటావు? అప్పుడు నేను చెప్పాను, తెలుసో తెలియక త్రాగుతాడయ్యా, బలహీనుడు. ఆయన ఇంటికి వచ్చేటప్పుడు ఏ ఇంటి తలుపు కొట్టకుండా ఆ ఇంటి తలుపే కొట్టాలి, ఎక్కడ గుంటలో ఖాళీ వేయకూడదు. ఏ లారీ బస్సులు అడ్డం వచ్చినా కానీ అవి మా ఆయన చూసి తప్పుకుని వెళ్ళిపోవాలి. బలహీనుడయ్యా, అలా ప్రార్థన చెయ్యన్నాను. ఆమె నన్ను ఇంత లావు మాట అన్నది, ఇలా ఎవడేం చేస్తారా అని. నువ్వు చెయ్యి, ఆయన మారుతాడు. ఇక ఆమె నిజంగానే ప్రార్థన చేస్తుంది. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన మారింది. మరలా వచ్చాడు, తొంగి చూశాడు. దారికి వచ్చేవాళ్ళని పడుకోండు. దిడీరు లేచాడు. కడుపు నొప్పి అని ఆ మొదలు చేసిన ప్రార్థన ఫలించింది. భార్యకు ప్రేమే కదండి. మరలా కొబ్బరిని తీసుకొని కొడుకు మీద రాస్తా, ఏసు రక్తం తగ్గిపోయిద్దిలే అయ్యా, తగ్గిపోయిద్దిలే. దొంగద కాకపోతే కడుపుని పుట్టాలని ప్రార్థన చేసి మరి తగ్గిపోయిద్దిలే అయ్యా. మొన్న ఈ మధ్య ఒక భార్య అట్లు పెంకుతో వాత పెట్టిందంట భర్తకి. మళ్ళీ మెడిసిన్ రాస్తుందంట, మందు. తగ్గిపోయిద్దిలే అయ్యా, తగ్గిపోయింది. ఎందుకంటే ఇచ్చావు? వామ్మో, ఏంటంట? అర్థమైందా? తన్నాడు, వీపు మీద పెట్టి పడిపోగానే మరి ద్రాక్షాలు కొనిస్తావా? బలమైన ఫ్రూట్స్ తినమని. విచిత్రమైన విషయం చెప్పనా? ఆ రాత్రి ఆయన కలలోనికి సేవకులంగా మేము వెళ్ళి కడుపు మీద చేయబెట్టి ప్రార్థన చేశామంట. ఆ మరుసటి ఆదివారం రోజున ఆయన ప్రార్థనకి వెళ్ళొద్దన్నారు కదా అని ఆమె కూర్చొని ఉంటే బైక్ స్టార్ట్ చేసి ఇంటి ముందు ఆరణ కొడుతున్నాడంట. ఆమెం పట్టించుకోవట్లా, ఇంట్లో ఉండి మరలా ఆరణ కొడుతున్నాడంట, యాక్సిలేటర్ ఇస్తున్నాడు. ఏంటా అని తొంగి చూస్తే, అదే టౌన్కి వెళ్తున్నాను, ఆదివారం ప్రార్థనకి వెళ్తావు కదా, వస్తావా, అక్కడ దించుతాను. ఆమె ఉన్న బట్టలు అలాగే బైబిల్ తీసుకుని ఎగ్గిరి కూర్చుందంట. కూర్చొని ఊరు మొత్తం చెప్పుకుంటూ వెళ్తుంది, ప్రైజ్ లార్డ్ అని. సరేలే, అయిపోగానే తీసుకెళ్తాలే, కూర్చోపో అన్నాడు. ఆమె కూర్చుంది. కాసేపు వాక్యం విని అలా వెనక్కి తిరిగి చూస్తే పురుషుల సంఖ్యలో భర్త గారు కూర్చొని ఉన్నాడు, వాక్యం వింటామన్నాడు. ముళ్ళుని ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి. మనకు ఒకే ఒక మెడిసిన్, అది ప్రార్థన. ప్రార్థనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. మీ పిల్లలు మార్చుకోవాలనుకున్నా, మీ కుటుంబాలు బాగుపడాలనుకున్నా, అర్థమైందా, మీరు పర్మనెంట్ జాబ్స్ను పొందుకోవాలనుకున్నా, ఒకటే ఒక మెడిసిన్, ఒకటే ఒక ఆయుధం మనకు ఇచ్చాడు దేవుడు. అదేమిటి? ప్రార్థన. నన్ను ఎవరు ఏది చెప్పినా నేను ఒకటే మాట అంటాను, ప్రార్థన చేస్తాను. పిల్లలు లేరయ్యా, ప్రార్థన చేస్తాను. ఇల్లు లేదన్నయ్యా, ప్రార్థన చేస్తాను. ఎదిగిన పిల్లలు ఉన్నారన్నయ్యా, పెళ్ళి చేయాలి, ప్రార్థన చేస్తాను.
మీ విషయాలన్నిటినీ ప్రభు పాదాల చెంత పెడతాను, ప్రభువుకు ప్రార్థన చేస్తాను, కార్యాలు మీ జీవితంలో ప్రభువు చేస్తాడు. అందరి కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. అది దేవునికి అనుకూలమైనది. వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు కాబట్టి చేస్తాను, వీరు నాకు కష్టమైన వాళ్ళు వాళ్ళ గురించి చేయను అనకూడదు. అందరి గురించి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయటమే దేవునికి అనుకూలమైనది. ప్రభు యొక్క మహాకృప పూర్వం కర్నూలు చూసినట్టుగా ఉంది. నేను మిమ్మల్ని చూస్తుంటే ఏం తేడా కనపట్ల. అది కుడి కన్ను, ఇది ఎడమ కన్నులాగా కనపడుతుంది నాకు. దేవుడు అంతగా ఆశీర్వించాడు మిమ్మల్ని, ఇంకా ఆశీర్వించబోతున్నాడు రాబోయే రోజు. ఆమేన్. ఎంత సంతోషంగా ఉంది. బైబిల్స్ కింద పెట్టి అందరూ చేతులు ఊపుతూ చెప్పండి, ఎంత సంతోషంగా ఉందో. ఒకసారి గట్టిగా చెప్పండి. ఆమేన్. ఓపో 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 ఓపో. హల్లెలూయా, హల్లెలూయా. 2 గంటల సేపు చెప్పా మీకు వాక్యం. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 2. బాగుంది. దేవుడిచ్చినటువంటి ఈ వర్తమానమును బట్టి అందరు 2 చేతులు ఊపుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకిచ్చినటువంటి ఈ మంచి సహవాసమును బట్టి మరొకసారి స్తోత్రం చెప్దాం. చాలా సంవత్సరాల తర్వాత దైవ సేవకులుగా నన్ను దేవుడు తీసుకొని వచ్చి ప్రభు ప్రేమను పంచుకోవడానికి, వర్తమానం పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మరొకసారి స్తోత్రం చెప్దాం. దేవునికి అనుకూలమైనవి ఏవో అవి చేస్తూ, స్వస్థత పొందుతూ, నెమ్మదిగా జీవిస్తూ, నిబంధనలు స్థిరపరుచుకున్నట్లుగా ప్రభు సహాయం చేయనట్లుగా స్తోత్రం చెప్దాం. దేవునికి అనుకూలమైనవి ఏమిటో ఓ సరికొత్త కోణములో చక్కని 4 మాటలు ప్రభు బోధించినందుకు అలాంటి జీవితాన్ని ప్రతి వారికి దయచేయనట్లుగా స్తోత్రం చెప్తాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన తండ్రి, మహాఘనుడ, మహోన్నతుడ, మహోన్నతమైన స్థలములలో నివసించు మా ప్రియ పరలోకపు తండ్రి, కర్నూలు పట్టణాన్ని ఎంతగానో మీరు ప్రేమించారు. అందుకు మీకు స్తోత్రం. ప్రాముఖ్యంగా ఈ పల్లారి చౌరస్తాలో ఈ వైపున తండ్రి ఈ విలువైన ప్రార్థనా మందిరాన్ని ఈ విధముగా మీరు నియమించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఒకప్పుడు చాలా ఇరుకుగా, దీనముగా ప్రారంభించాం. అంచెలంచెలుగా నా తండ్రి ఈ మందిరాన్ని, ఈ స్థలాన్ని, సంఘాన్ని మీరు అభివృద్ధి పరుస్తూ మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఆ రోజున ప్రభువా ఇటువైపున మందిరం ఉండాలని చాలామంది కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. కష్టార్జితాన్ని ఖర్చు పెట్టారు, ప్రయాసపడ్డారు. వారి ప్రార్థన, సేవకుల ప్రార్థన మీరు వ్యర్థపరచలేదు నా తండ్రి, మీకు స్తోత్రం. ఈ రోజున వేల మంది ఈ చోటుకు వచ్చి ఆరాధన చేసుకునేటట్లుగా స్థలాలను, మందిరాన్ని మీరు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. రాబోయే రోజులు ఈ సంఘ పరిచర్యల్ని మరింతగా మీరు అభివృద్ధి పరచమని కోరుకుంటూ ఉన్నాను. ఈ కర్నూలులో ఈ ప్రక్కన్న ప్రజలు కానీ, గ్రామాల నుండి వస్తున్న ప్రజల్ని సమృద్ధిగా నా దేవా మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి, మీకు స్తోత్రం, స్తోత్రం. ఈ చోటకు వచ్చిన ప్రతి ఒక్కరి కన్నీటి బొట్లు తడవబడాలి తండ్రి. అనారోగ్యాలు తొలగిపోవాలి తండ్రి. జీవిత సమస్యలు తొలగిపోవాలి తండ్రి. మోయబడిన గర్భాలు తెరవబడాలి నా తండ్రి. నానా విధమైన సమస్యల్లో వచ్చిన వారికి విడుదల కలగాలి. అనేకమైన ఉపదేశాల చేత మారు మనసు, బాప్తిస్మ, పరిశుద్ధాత్మ అనుభవాలు కలిగి నడిపించబడినట్లు మీరు సహాయం దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. ఈ మందిరపు నీడలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసలో మీరు దీవించండి ఆయన. వీరి ద్వారా గ్రామాలు రాబోయే రోజులు
కదిలించబడాలి నా తండ్రి. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. అడుగుపెట్టిన ప్రతి వారిని ఉపదేశములో, మందిరంలో స్థిరపరచమని కోరుకుంటూ ఉన్నాను. మీ దృష్టికి అనుకూలమైనవి చేసినప్పుడు కలిగే ఆశీర్వాదాలు ఏమిటో, అసలు మీ దృష్టికి అనుకూలమైనవి ఏమిటో ఈ రోజున మీరు బోధించిన మాటలన్నింటినీ అందరి హృదయముల్లో స్థిరపరచండి. సేవకులైన పాస్టర్స్ని, సిస్టర్స్ని కూడా కృపలో కాచుకోండి. మీ చిత్తానుసారముగా ఈ సేవకులు మీరు తీసుకొని వచ్చారు నాయన. ఈ పెద్ద సంఘాన్ని నడిపించుకోవడానికి కావలసిన జ్ఞానం, వివేకం, పరసంబంధమైన ఆలోచన మీరు దయచేయండి. సంఘ బిడ్డలందరూ కూడా సంస్థ ద్వారా పంపించబడినటువంటి సేవకులని తండ్రి అనుకూలంగా ప్రేమిస్తూ, తండ్రి గౌరవపరుస్తూ, తండ్రి మరింతగా ఆత్మీయతలో ముందు కొనసాగునట్లు సహాయం చేయండి. సర్వ ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందండి. తిరిగి వెళ్ళే మార్గాలన్నింటిలో సురక్షితమైన కాపుదల దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చేతుల ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు.